నేను సరిగ్గా ఊహించి ఒక వీడియో పెట్టానండి. R-37M అని చెప్పి ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఒక హైపర్సానిక్ మిజైల్. సో ఇది ఖచ్చితంగా రష్యా వాళ్ళు భారత్కి ఇస్తారు అని ఊహించి ఒక వీడియో కూడా పెట్టాను ముందే. ఒకవేళ ఈ అస్త్రము భారత్లోకి వస్తే మన ఫైర్ పవర్ ఏమిటి కానీ మీరు కాంటెక్స్ట్ చూడాలి. సో మొన్నటికి మొన్న ఈ ఒప్పందము అనేది అయ్యింది. ఎక్కడ అయ్యింది? చైనాలో. అంటే మనం PL-15 గురించి మాట్లాడాలి. మా వద్ద అతి శక్తివంతమైన ఒక మిజైల్ సిస్టమ్ ఉంది, దీనిని మేము పాకిస్తాన్కి ఇస్తున్నాము, పాకిస్తాన్ వాళ్ళు భారత్పై వాడతారు అనే చాలా గొప్ప ప్లానింగ్తో చైనా వాడు పాకిస్తాన్కి ఇచ్చాడు. కానీ మన S-400 ఏం చేసింది? దానిని తుక్కు చేసింది. సో ఇప్పుడు మీకు అదే చైనాలో చూడండి, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఒక జాయింట్ స్టేట్మెంట్, రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళడము ఈ డాక్యుమెంట్ని చదివి ఇందులో మేము సంతకము చెయ్యము, పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశాన్ని ఈ గ్రూపులో పెట్టుకొని వాళ్ళని మా ఎదురుగా నిలబెట్టి మనము ఇప్పుడు తీవ్రవాదం పట్ల చర్చించాలి అంటే ఎలా కుదురుతుంది? మా పహల్గామ్ అనబడే తీవ్రవాద సంఘటన, దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడ ఉంది అని అడిగి సంతకము చెయ్యలేదు. సరే మరి మనం వెళ్ళాము కదా, ఇప్పుడు అజిత్ దోవల్ గారు వెళ్ళారు, రాజ్నాథ్ సింగ్ గారు, నెక్స్ట్ జయశంకర్ గారు, మోదీ గారు కూడా చైనా వెళితే వెళ్ళవచ్చు. మరి ఇంతమంది వెళ్తున్నాం కదా, మన టేక్అవే ఏంటి? మనకు దీనివల్ల ఏమిటి ఉపయోగము అంటే, ఇదే చైనాలో ఇదే బీజింగ్లో రష్యా యొక్క డిఫెన్స్ మంత్రి ఆండ్రూ బెలోషవ్ అని అంటారు. 2024 నుంచి ఈయనే రష్యా యొక్క డిఫెన్స్ మంత్రి. ఈయన రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక స్పెషల్ మీటింగ్ అండి. ఈయన రష్యా నుంచి చైనాకు వచ్చేటప్పుడు స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ గారు ఈయనకి బ్రీఫింగ్ ఇచ్చారు. నువ్వు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఈ డీల్ మనకు ఎంత ముఖ్యమని మాట్లాడుకొని ఈయన రాజ్నాథ్ సింగ్ గారిని కలుస్తున్నారు. వీళ్ళు కలిసిన తరువాత బయటకు వస్తున్న వార్తలు ఏమిటి? భారత్ రష్యాల మధ్య R-37M అనబడే ఈ మిజైల్ సిస్టమ్కి సంబంధించి ఒక ఒప్పందంలో సంతకాలు అయ్యాయి. ఎక్కడ? చైనాలో. ఇప్పుడు చైనా వాడికి ఎలా ఉంటుందండి? చూడండి, రష్యా చైనా ఆప్తమిత్రులు, లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అంటారు. అదే చైనాలో రష్యా వాళ్ళు భారత్కు ఇంత ఒక ప్రమాదకరమైన అస్త్రాన్ని బహుమానముగా ఇస్తున్నారు. బహుమానంగా ఇవ్వడము కాదండి, ఇందులో చూడండి ఫ్రెండ్స్, R-37Mలో మేము ఫిట్ చెయ్యబోతున్న రేడార్స్ ఎవరివి? భారత్వి. విరూపాక్ష. దీని మీద కూడా అంటే నేను సెన్స్ చేసి వీటి మీద కొన్ని వీడియోస్లో మాట్లాడాను. ఖచ్చితంగా ఈ అస్త్రాలు భారత్లోకి వస్తాయి. అలాగే మన వద్ద ఉండే పవర్ఫుల్ రేడార్ సిస్టమ్ విరూపాక్ష, దీనిని రష్యా వాళ్ళు తమ అస్త్రాల్లో ఇంటిగ్రేట్ చేస్తారు. అంటే రష్యా వద్ద ఎప్పుడు కొనడమే మన పని, అలాంటిది మన అస్త్రాలను రష్యా వాళ్ళు వాళ్ళ ఆయుధాలలో ఇంటిగ్రేట్ చేయడము అంటే ఇది ఎంత పెద్ద విషయము. మోరోవర్ మనము కొనడము కాదండి, మనము మేక్ ఇన్ ఇండియా అని చెప్పి భారత్లోనే తయారు చేయబోతున్నాం. అసలు ఒక షాకింగ్ వార్త చెప్పమంటారా? రష్యా డిఫెన్స్ మంత్రి చెప్తున్నారు, ఇప్పుడు R-37Mని మేము ఏం చేస్తాము, సూపర్ సుఖాయ్ అని చెప్పి. ఇది కూడా చూడండి, నేను వరుసగా ఈ వీడియోలో మాట్లాడాను, అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ సూపర్ సుఖాయ్లు మీ వద్ద 30 ఉన్నాయి కదా, సో ఈ 30లో దీన్ని ఫిట్ చేద్దాము అంటే సుఖాయ్ 30 అన్నప్పుడు అందులో బ్రహ్మోస్ ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉన్నాయండి. సో ఇప్పుడు ఏంటి, సూపర్ సుఖాయ్లో R-37Mను మనం ఫిట్ చేద్దాము. దీనిని తీసుకువెళ్ళి S-400 నెట్వర్క్తో ఇంటిగ్రేట్ చేద్దాము. చూడండి, సూపర్ సుఖాయ్ మీకు R-37M, మీకు S-400, వీటిలో అమర్చబడే రేడార్ అనేది భారత్లో తయారైన విరూపాక్ష. సో వినడానికే అద్భుతంగా ఉంది, కానీ ఇది వాస్తవం, ఇది నిజంగా జరగబోతుంది. వీళ్ళు సంతకాలు కూడా పెట్టేశారు. ఇదే టైంలో రాజ్నాథ్ సింగ్ గారు ఒక అతి పెద్ద బాంబు పేల్చారు. ఎక్కడ? చైనాలో.
ఇక్కడ విషయం అంతా చైనాలో కూర్చొని మన బద్ధ శత్రువు ఇంకొక శత్రువుకి ఆయుధాలను సప్లై చేసే దేశము అక్కడ కూర్చొని మన ఆప్తమిత్రుడు రష్యా వాళ్ళతో మన ఒప్పందాలు. మేము S-500 కొనడానికి కూడా, కొనడము అనకూడదండి, S-500 ప్రొడ్యూస్ చేయడానికి కూడా సిద్ధముగా ఉన్నాము. అంటే ఇప్పటి వరకు గత 2 ఏళ్లలో రష్యా వాళ్ళు 3 సార్లు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చారండి. మీరు S-500ని మీ దేశంలో డిప్లాయ్ చేసుకోండి, S-400తో పాటు S-500 కూడా ఉంటే మీకు ఇక తిరుగు ఉండదు, దీనిని మేము అమ్ముతున్నాము అనుకోకండి, మీ దేశంలోనే తయారు చేయండి, అంటే ప్రొడక్షన్ చేయండి, కుదిరితే ఎక్స్పోర్ట్ కూడా చేయండి. రష్యాపై శాంక్షన్స్ కదండి, వాళ్ళు ఏ దేశము వద్ద ఈ ఆయుధాలు అమ్మలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ బ్రాంచ్ లాగా వాళ్ళు భారత్ను ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అంటే భారత్లో ఉండే సత్తా ఎంత గొప్పది అంటే రష్యాలో ఏమైతే జరుగుతుందో వాళ్ళ దేశములో వాళ్ళ ఫ్యాక్టరీల్లో ఎలాంటి ఆయుధాలు తయారవుతున్నాయో అలాంటివి భారత్ తయారు చెయ్యగలదు. ఈ నమ్మకము ఉంటేనే మనతో ఈ స్థాయిలో వాళ్ళు అగ్రిమెంట్స్ చేస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు భారత్లోకి వచ్చి బారక్ 8 తయారు చేస్తాము అంటే మన మీద ఎంత నమ్మకం ఉండాలి. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనండి, సిస్టమ్స్ అనండి, మ్యాన్ పవర్ అనండి, మన ఇంజనీర్ల పనితనం ఇవన్నీ బాగుంటేనే వీళ్ళు మన దగ్గరకు వస్తారండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళరు. అలాంటిది రష్యా వాళ్ళు ఏంటి, సూపర్ సుఖాయిలు మీరు భారత్లోనే తయారు చేస్తున్నారు. అందులో ఈ హైపర్సానిక్ మిసైల్ R-37Mని ఫిట్ చేయండి. మీకేంటి ఏకంగా మ్యాక్ 6 స్పీడ్ అండి, అంటే మీకు ధ్వని వేగానికన్నా 6 రెట్లు. పాకిస్తాన్ వాడు మీకు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ పెట్టుకున్నా, PL-15ని వాడినా, J-35ని వాడినా, ఇంకా చెప్పాలంటే F-35ని వాడినా కూడా R-37Mను మనము మన సూపర్ సుఖాయిల్లో అమర్చి 400 కిలోమీటర్ల రేంజ్లో, అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అండి. మీకు అక్కడ F-16 J-35 F-35 స్టార్ట్ అవుతున్నప్పుడే ఇక్కడ నుంచి మనం ఫైర్ చేయగలము, నేరుగా వెళ్ళి మీకు ఆ టార్గెట్ని మీకు చిన్న భిన్నము చెయ్యగలదు. అంత పవర్ఫుల్ ఒక మిజైల్ సిస్టమ్ని ఇవాళ రష్యా వాళ్ళు కొనండి అనడం లేదండి, మీ దేశంలోనే తయారు చెయ్యండి, సర్వము మేము ఇస్తాము, టోటల్గా మీరు దీన్ని ఉపయోగించుకోండి, మీకు తిరుగు ఉండదు. సో అంటే ఏంటి, బ్రహ్మోస్ అయిపోయింది. అస్త్ర అనబడే అతి శక్తివంతమైన ఒక మిసైల్ సిస్టమ్ సుఖాయ్ 30s అన్నారు, సుఖాయ్ 30 MKIలో అన్నారు. సో ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, R-37M అంటున్నారు. S-400 S-500 అంటే రష్యా వద్ద ఉండే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఇవాళ భారత్లో ఉంది, మనము మళ్ళీ ఇక్కడే తయారు చేస్తున్నాం. సో ఎవరైనా అడిగారు అంటే బ్రహ్మోస్ అడిగారు, మనము తక్కిన దేశాలకు అమ్మగలం. రేపు S-400 అడిగారు, చూడండి ఇది కొనాలి అంటే చాలా కెపాసిటీ ఉండాలి, మీకు మామూలుగా కొనలేరు కదా, అందరూ కొనలేరు. కావాలని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇప్పుడు తాయివాన్ అడిగారు S-400 ఇవ్వండి అన్నారు, చైనా వాళ్ళకు ఆల్రెడీ రష్యా వాళ్ళు ఇచ్చి ఉన్నారు. సో మనం తాయివాన్కి అమ్మగలం. సో S-400 ఉందనుకోండి, చైనా వాడు ఏమీ చెయ్యలేడు. సో అలాంటి ఆఫర్స్. సో ఇంకా పొరపాటుగా చెప్పాలి అంటే అర్మీనియా లాంటి దేశం మాకు ఇలాగ S-500 కావాలి, భారత్ వద్ద కొనుక్కుంటాము అని అన్నారు అనుకోండి, మీరేం చేస్తారు, ఇవ్వను అంటారా, ఇస్తారు కదా. సో అలాంటి ఒక సిట్యువేషన్, అంటే ఈ యుద్ధ సమీకరణ అనేది పూర్తిగా మారిపోతుందండి. ఇప్పుడు ఈరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలని చూసారనుకోండి, మన ముందు వచ్చేటప్పటికి అబ్బే ఇవన్నీ చాలా చాలా నార్మల్ ఫైటింగ్స్లా ఉన్నాయే, ఎందుకంటే మీ వద్ద అలాంటి అస్త్రాలు ఉంటాయి. సో చైనా వాడు భారత్ అన్నప్పుడు 100 సార్లు బాబాయ్ వీళ్ళతో ఎలా కుదురుతుంది, ఇట్లాంటి ఆయుధాలు ఉన్నాయి కదా, రష్యా వాళ్ళు వాళ్ళ శక్తినంతా కూడా భారత్కి పంపించి ఉన్నారు కదా, ఎలాగా. సో ఇట్లాంటి ఆలోచనలో వీళ్ళు పడిపోతారు. ఈ వ్యవహారం అంతా మనం చైనాలో SCO మీటింగ్లో చెయ్యడమే ఇందులో ఒక అద్భుతమైన విషయము. సో ఇది భారత్ రష్యా మధ్య జరిగింది. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు మన శత్రు దేశంలో కూర్చొని ఇలాంటి ఒప్పందాలను సంతకాలు చేస్తున్నప్పుడు అసలు మన కెపాసిటీ ఏంటి, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.